ఇదంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇటు హరీష్ రావుతో పాటు పలువురు కేటీఆర్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితం అక్కడ అరెస్ట్ చేసిన వారంతా కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలా చెప్పండి, అసలు ఇట్లాంటి ఘటనలు ఎప్పుడైనా చూసిన 10 ఏళ్ల కాలంలో ఇది చాలా దుర్మార్గము, నియంతృత్వము. ఇవాళ రాహుల్ గాంధీ ఏదైతే పార్లమెంట్లో చేసినాడో, ప్రధానమంత్రి మోడీ అదాని బొమ్మ వేసుకొని టీషర్ట్ తీసుకుపోయి ఆయన పార్లమెంట్లో చేసిన పనే ఇవాళ మేము చేసినాం. దీనికోసం మమ్మల్ని ఇవాళ అసెంబ్లీకి రానియకుండా అడ్డుకున్నారు. మేము అసెంబ్లీకి వస్తే వాళ్ళ వైఫల్యాల మీద ఎక్కడ మాట్లాడతామో అనే భయంతో మొట్టమొదటి రోజే మమ్మల్ని అసెంబ్లీకి రానియకుండా పోలీసులతో అరెస్ట్ చేయించి మమ్మల్ని వ్యాన్లలో పడేసి వాళ్ళ తెలంగాణ భవన్లోకి తీసుకొచ్చి వదులుతున్నారు. మరి చాలా అన్యాయం, దుర్మార్గం, అక్రమం. మీరు ఎన్ని చేసినా, ఎంత అరెస్టులు చేసినా మీ వైఫల్యాల్ని, మీ అవినీతిని, మీ దుర్మార్గమైన మీ పాలనని మేము ఎత్తి చూపుతూనే ఉంటాం, ఎండగడుతూనే ఉంటాం. కొద్దిసేపు క్రితమే భవన్ చేరుకున్నారు. ఇక్కడికంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ డబుల్ స్టాండర్డ్ సంబంధించి ఉందో దీన్ని ఖచ్చితంగా ఎండగట్టమని చెప్పండి. అసలు ఇవాళ ఈ రోజు ఎట్లా చూడొచ్చు? అసలు ఇది ఖచ్చితంగా చీకటి రోజు. తెలంగాణకి జన్మనిచ్చిన రోజు డిసెంబర్ 9th అయితే ఇవాళ తెలంగాణకి చీకటి రోజు. ఇలా అసెంబ్లీకి పోకుండా కూడా అడ్డుకున్నారు. అదే రాహుల్ గాంధీ ఇదే టీషర్ట్ వేసుకొని పార్లమెంట్కి పోతే అక్కడ చెల్లుబాటు అవుద్ది, ఇక్కడ ఎందుకు చెల్లుబాటు కాదనేది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. ఇది ఏదేమైనప్పటికీ ఇవాళ ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరినీ కూడా ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కొంచెంసేపటికి తీసుకొచ్చారు. అయితే ఇదే విషయానికి సంబంధించి అదాని మోడీ అని చెప్పేసి ఇవాళ పార్లమెంటులో ధ్వజం ఏదైతే ఇటు పార్లమెంటు ఇండియా బ్లాక్ ఒక నిరసన చేపడుతుంది. అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి అని చెప్పేసి కూడా వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. ఇవాళ ఏదైతే తెలంగాణకు ఒక శుభసూచకమైన రోజు, అలాంటి రోజున ఇవాళ ఈ విధంగా అక్రమ అరెస్టులు ఏందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు నాంది పలికిన రోజు, తెలంగాణ ఏర్పాటుకు ఒక ప్రక్రియ ప్రారంభమైన రోజు, అలాంటి రోజున ఈ విధంగా అక్రమంగా అరెస్టు చేసి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల గొంతుకై మేము వినిపిస్తాం, ప్రజల వాణిగా మేము వినిపిస్తామని చెప్పిన రోజు, అలాంటి రోజున ఇవాళ అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్తున్నారు. ఏదైతే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కైన మాట ఇవాళ మరొకసారి కూడా కార్యరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ వీరంతా కూడా అరెస్ట్ అయిన తీరును కూడా ఇవాళ చూడొచ్చు. ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్కు సంబంధించి అక్కడొక నడుస్తుంటే ఇక్కడ మాత్రం అదే కాంగ్రెస్కు సంబంధించి ఇవాళ మరొక ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని ఇలా చెప్తుంది. సార్ అసలు ఎందుకు అరెస్ట్ చేసినట్టు సార్? ఏదైతే ఈ అక్రమ అరెస్టులు అన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రజలకు సమాధానం చెప్తాం, ప్రజల తరపున పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఇవాళ గొంతుకై మరొకసారి మేము వినిపిస్తామని చెప్తున్నారు. ఏదైతే ఇక్కడికి వచ్చి మరి కాసేపట్లో కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మరొకసారి దీనిపై భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, అసెంబ్లీ సమావేశాలకు ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశం తర్వాత ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తారు, ఏ అంశాలపై నిర్వహిస్తారనే అంశాలపైన కూడా స్పష్టత రానుంది. ఈ స్పష్టతకు సంబంధించి వల్ల బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అక్కడ లేకుండానే ఇవాళ ఈ బీఎస్సీ సమావేశం పెట్టుకుంటారా, పెట్టుకుంటే ఎందుకు అంటే ఏ విధంగా పెట్టుకుంటారనే అన్ని అంశాలపైన కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశంలో దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఓ2 స్టూడియో.